అల్టిమేట్ బెనిఫిషియరీగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు అని అర్థం వచ్చేలా అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన గంటల వ్యవధిలోనే, గంటలు కూడా కాదు నిమిషాల వ్యవధిలోనే బొత్స సత్యనారాయణ గారు వచ్చేసి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పక్కన ఆవిడ అరకు పార్లమెంట్ సభ్యురాలు తనుజారాణి గారు కూడా ఉన్నట్లున్నారు. వాళ్ళందరూ ఉండగా పాపం బాగా ఎమోషన్ అయిపోయి రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మనం కూడా కొన్ని గుర్తు చేసుకోవాలి. ఏదైతే గూగుల్ గుర్తు చేసిందో, సోషల్ మీడియా గుర్తు చేసిందో అట్లాంటి వ్యాఖ్యలు మనం కూడా కొన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు మీరు ఇందాక ప్లే చేస్తానన్నటువంటి వీడియో, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు విజయమ్మ గారు లేచి నుంచొని మాట్లాడుతుంటే ఏకవచనంతో విజయ నువ్వు కూర్చో అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి భార్య గారిని అన్నటువంటి మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత బ్రాందీ లేనిదే రాజశేఖర్ రెడ్డి నిద్రపోడు అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి బొత్స సత్యనారాయణ. మరొక విషయం, రీసెంట్ గా జరిగినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాజకీయ ఉపన్యాసాల్లో అంబటి రాంబాబు గారిని చూపించి నాకు నమ్మిన బంటు అని అన్నారు. ఆ తర్వాత మరొకరిని చూపించి మంచివాడు సౌమ్యుడు అని అన్నారు. కానీ బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి నాకు తండ్రి లాంటి వారు బొత్స సత్యనారాయణ గారు అని అన్నారు. అది ఆ విషయాన్ని షర్మిల గారు ప్రస్తావిస్తా, నీకు తండ్రి లాంటి వారైతే మన తండ్రి గురించి బ్రాందీ తాగందే రాజశేఖర్ రెడ్డి నిద్రపోడు అని అన్నప్పుడు కావచ్చు, లేదంటే మరొకసారి తల్లి అయినటువంటి విజయమ్మ గారిని అవమానించినప్పుడు కావచ్చు, మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి షర్మిల గారు స్వయాన రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ప్రశ్నించినటువంటి సందర్భం. అండ్ ఆల్సో రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరెవరైతే తిట్టారో, రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టినటువంటి పెద్దిరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులుగా ఎందుకు చేశారు అని షర్మిల గారు ప్రశ్నించినటువంటి సందర్భం. నిన్న ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావన గుర్తుకు తెచ్చుకొని బొత్స సత్యనారాయణ గారు మరి ఏడ్చారు. వాస్తవంగా అంత ఎమోషన్ అయ్యారు. వాస్తవంగా ఆయన గనక రాజశేఖర్ రెడ్డి గారి బ్రాందీ తాగంది నిద్రపోరు అని చెప్పిన మాట, అండ్ ఆల్సో వైఎస్ విజయమ్మ గారిని ఏకవచనంతో పిలిచినటువంటి మాట, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి విషయాల్లో